వాస్తు వెనకాలన్న సైకాలజీ ఏంటి? నిజంగానే ప్లేసెస్ మారిస్తే పరిస్థితులు మారతాయా? మీరు ఎప్పుడైనా గమనించారా? మీ ఇంట్లోనే మీకు కొన్ని ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి. అలాగే హేటెడ్ ప్లేసెస్ ఉంటాయి. అసలు ఇవి ఎలా డెవలప్ అవుతాయంటే, మీరు మీ ఇంట్లో పర్టిక్యులర్ ప్లేస్‌లో కూర్చున్నప్పుడు, మీకు ఏదైనా బ్యాడ్ లేదా గుడ్ ఇన్సిడెంట్స్ జరిగితే, మీ బ్రెయిన్ ఆ మెమరీని ఆ ప్లేస్‌తో కలిపి గుర్తుపెట్టుకుంటుంది. సపోజ్ మీరు మీ ఇంట్లో ఒక ప్లేస్‌లో కూర్చున్నప్పుడు మీకు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తే, అవి మీరు అనుకున్నంత బాగా రాకపోతే, బ్రెయిన్ ఆ ఇన్సిడెంట్‌ని పర్టిక్యులర్ ప్లేస్‌తో కలిపి గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి, మీరు మళ్ళీ అదే ప్లేస్‌లో కూర్చుంటే, మీకు ఎగ్జామ్స్ రిజల్ట్స్ గుర్తు రాకపోవచ్చేమో కానీ, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో, ఆ ఫీలింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా. సో, ఎవరైనా ఇంట్లో వాస్తు బాలేదు, ఇంట్లో మీకు తరచూ చెడు జరుగుతుంది, వేరే ఇంటికెళ్ళిపోండి అని చెప్పినప్పుడు, కొత్త ఇంటికెళ్తే కొంతకాలం బానే ఉంటుంది. ఎందుకంటే కొత్త ఇంట్లో మీకు బ్యాడ్ మెమరీస్ ఏమి లేవు కాబట్టి. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మార్చాల్సింది మీరు ప్లేస్ కాదు. ఆ ప్లేస్ తోటి మీకున్న ఎమోషనల్ కనెక్షన్. మీకు బ్యాడ్ జరిగిన చోటే మళ్ళీ కూర్చొని, ఈ ప్లేస్ వల్ల నాకు బ్యాడ్ ఏం జరగలేదు. నాకిక్కడ కూర్చున్నా మంచే జరుగుతుంది అని మీరు నమ్మితే, మీకు మంచే జరుగుతుంది. మీరు మార్చాల్సింది ప్లేస్ కాదు. ఆ ప్లేస్‌తో మీకున్న ఎమోషనల్ కనెక్షన్. థాంక్ యూ.